హాయ్ హలో మీ హైమా కందుకూరి. భాద్రపద బహుళ తదేనాడు మనం ఉండ్రాళ్ళ తద్ది అని చెప్పుకున్నాం కదా. ఆ రోజు కన్నపిల్లలందరూ మామూలుగా భోగి రోజు గోరింటాకులు పెట్టుకొని మన్నాడు ఉదయాన్నే లేచి స్నానాలు చేసి తల స్నానాలు చేసి గోంగూర పచ్చడి కంది పచ్చడి మేగడ పెరుగులతో అన్నం తిని అందరి చుట్టాలిళ్ళకి ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి ఉయ్యాలలుగితే మంచి మొగుడు వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అట్లానే పెళ్ళైన స్త్రీలు తైదులు ఆ రోజు భాద్రపద బహుళ తదేనాడు ఈ నోముగా ఆచరిస్తున్నారు. ఆ రోజు ముందు రోజు గోరింటాకు పెట్టుకొని మన్నాడు ఉదయం లేచి కంది పచ్చడి గోంగూర పచ్చడి పొట్లకాయ కూర మేగడ పెరుగుతో భోజనం చేసి తెల్లవారిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి ఈ ఉండ్రాళ్ళ తది అనే నోమును పట్టడం ఆచారం. ఆ మర్నాడు లేచి ఒక 5 పూర్ణాలను కానీ 5 ఉండ్రాళ్ళను కానీ 2 పళ్ళాలలో అమర్చుకొని 5 ముళ్ళతో తోరాలని సిద్ధం చేసుకొని దానిలో పసుపు కుంకుమ తాంబూలం పండ్లు పూలు అన్నీ పెట్టి దీనికి కథ కూడా చెప్పుకొని వ్రతం అంతా ఆచరించి పశువు గౌరమ్మను పెట్టుకొని వ్రతం అంతా ఆచరించి తర్వాత ఒక ముత్తైదును పిలిచి ఒక వాయనం అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంకొక వాయనంతో ముత్తైదును పిలిచి ముత్తైదుకు తోరం కట్టి ఈ వాయనాన్ని ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందితే 100 ఏళ్ళు పశు కుంకాలతో సుమంగళిగా ఉంటారని పురాణాలన్నీ ఘోషిస్తున్నాయి. ఈ వ్రతాన్ని బట్టి అందరం ఈ వ్రతాన్ని ఆచరించి మనం కూడా నిండు 100 ఏళ్ళు పశు కుంకాలతో ఉంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.